హలో హాయ్ వెల్కమ్ టు డీటెయిల్ బిట్ అకాడమీ. మనం ఈ రోజు నుంచి ఒక ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అది ఈసెట్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ ప్లేలిస్ట్లో మనం బ్రాంచ్ రిలేటెడ్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాని మీద మనం ఫోకస్ చేస్తాం. అండ్ ఫస్ట్ మీరు ప్యాటర్న్ తెలుసుకోండి, దెన్ ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ వెళ్ళండి. మీకు టైం కూడా ఎక్కువ ఏం లేదు, మేలో మీ ఎగ్జామ్ ఇంకా 4 months ఉంది. సో ఇప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చేస్తే యూ కెన్ గెట్ బెటర్ మార్క్స్ అండ్ మంచి సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీరు చాలామంది ఈసెట్ ఎగ్జామ్ చాలా లైట్గా తీసుకుంటున్నారు. బేసికల్లీ నేను అలాగే తీసుకున్నాను. సో అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్ ఫోకస్ చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. ఈజీగా మంచి కాలేజెస్లో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్యాటర్న్ వచ్చేసి మనకి డ్యూరేషన్ ఏంటంటే 180 minutes ఉంటుంది, అంటే 3 hours ఉంటుంది ఎగ్జామ్. సో టోటల్ క్వశ్చన్స్ ఏంటంటే 200 questions, 20 marks ఉంటాయి. మ్యాథ్స్ 50, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, బ్రాంచ్ రిలేటెడ్ అయితే 100. అంటే ఈ కంప్యూటర్ సైన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని రిలేటెడ్ 100 బిట్స్లో మ్యాక్సిమం మీకు ఒక 75 bits క్లియర్ అయ్యేలాగా ఐ ట్రై మై బెస్ట్. అండ్ నేను కంప్లీట్గా ఇవే బిట్స్ అక్కడ వచ్చేస్తాయి అని నేను చెప్పట్లేదు, కానీ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అంటే మనం అన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాము కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, దెన్ ఇక కట్ ఆఫ్ వచ్చేసి 25%, అంటే 50 marks. ఐ విష్ మీరు చాలా ఈజీగా క్లియర్ చేస్తారని. సో సిలబస్లోకి వెళ్తే మనం ఏమైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామో అది ఫస్ట్ సిలబస్ అయితే డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అందులో నుంచి 8 marks వస్తాయి. మీకు సిలబస్ అంటే ఎక్కడి నుంచో తీసుకురారు. ఇందులో మీకు ఆల్రెడీ జరిగిన టాపిక్స్లోంచి డిజిటల్ ఎలక్ట్రానిక్ ఒక సబ్జెక్ట్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్లో ఇవి ఉన్నాయి కదా, ఇవి టాపిక్స్ కాదు, యాక్చువల్లీ ఇవి మీ లెసన్సే, మీ చాప్టర్సే, ఎక్కడి నుంచో తీసుకురాలేదు. సో మీరు వన్ డే బ్యాటింగ్ కాకుండా డైలీ క్లాస్కి వెళ్ళి మ్యాక్సిమం చూసుకుని ఉంటే ఇది మీకు చాలా ఈజీగా అయిపోతాయి. కానీ నాలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వీడియో నంబర్ సిస్టమ్ మీద కొంచెం థియరీ చెప్తాను. చెప్పిన తర్వాత వీటి మీద ప్రతి టాపిక్ మీద ఒక 30 bits నేను కవర్ చేస్తాను. అంటే ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 8 marks కదా, సో ఇది టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 30 marks ఇస్తాను. అలాగా ఈ అన్ని చాప్టర్స్ మీద అలాగే మనం 30 bits చేసుకుంటూ వెళ్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి కదా, దానికైతే ఒక 40-50 bits ట్రై చేయడానికి చేస్తాను అని క్లియర్గా ఒక రీజన్ ఇస్తాను. ప్రతి క్వశ్చన్ తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రీజన్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. దాని నోట్స్ కూడా నేను మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఈవెన్ ఈ సిలబస్ పేపర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే రాసుకోండి. అండ్ జేఈ అంతా ఎగ్జామ్స్ కన్నా ఇది చాలా సింపుల్ కాబట్టి మ్యాక్సిమం క్లియర్ చేయడానికి చూసుకోండి. అండ్ చూడండి, ఇది కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఇక్కడ 12 marks ఉంది హైయెస్ట్ వెయిటేజ్. సో అలా మ్యాక్సిమం వెయిటేజెస్ ఏమున్నాయో దాన్ని మనం ఇంకొంచెం ఎక్కువ డిస్కస్ చేద్దాము, ఎక్కువ బిట్స్ ట్రై చేద్దాము. సో నేను ఫస్ట్ మీకు టాపిక్ చెప్పిన తర్వాత బిట్స్ అనేవి స్టార్ట్ చేస్తాను, అన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. సో DBMS 10 marks, oops through CPP 10 marks, Java 10 marks, వెబ్ టెక్నాలజీస్ 8 marks. సో ఇలా అన్ని చాలా ఈజీగానే ఉన్నాయి టాపిక్స్ కూడా. మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో అందరూ ప్లేలిస్ట్ ఫాలో అయ్యి మంచిగా ప్లేస్ అవుతారని అనుకుంటున్నాను. ప్లేస్ అయిన తర్వాత చెప్పండి నాకు ఎక్కడొచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా బిట్ రాంగ్ చేసిన, ఏదైనా టాపిక్ అన్క్లియర్గా చెప్పినా మీరు నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఇఫ్ పాసిబుల్ నేను ఆ నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద bell icon so that you will get all the updated videos to you. Okay, thank you.